పిల్లలకి టీ ఇవ్వకూడదని అంటారు. పళ్ళకి మన ఎఫెక్ట్ చేస్తుందా వాళ్ళకి? వాళ్ళకి బేసికలీ మీకు స్టెయిన్స్ వస్తాయి. ఒక ఫ్యాడ్ గ్రీన్ టీ అకార్డింగ్ టు మీ డజంట్ హావ్ ఎనీ బెనిఫిట్స్. రియల్లీ? గ్రీన్ టీ ఇస్ బేసికలీ అన్ప్రాసెస్డ్ టీ లీవ్స్. వాళ్ళకి మ్యానుఫ్యాక్చర్ చేయడం చాలా ఈజీ. కొన్ని ప్లేసెస్ లో అయితే అది ప్రొడక్షన్ లో వేస్టేజ్ ఉంటుంది, దాన్ని వాళ్ళు ప్యాకేజ్ చేసి మార్కెటింగ్ చేసి గ్రీన్ టీ హెల్త్ బెనిఫిట్స్ అని మీకు అమ్ముతారు. ఐ జస్ట్ హ్యాడ్ ఎ గ్రీన్ టీ. టీ అయితే డైలీ తాగుతారు అందరూ. పిల్లలకి టీ ఇవ్వకూడదని అంటారు, ఎందుకంటే ఐరన్ అబ్జార్ప్షన్ జరగదు అని ఒక ఫిజికల్ బయోలాజికల్ థింగ్. అది పళ్ళకి కూడా ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా వాళ్ళకి? పళ్ళకి బేసికలీ మీకు స్టెయిన్స్ వస్తాయి. గ్రీన్ టీ హ్యాబిట్ చాలా ఇప్పుడు ఒక ఫ్యాడ్ గ్రీన్ టీ అకార్డింగ్ టు మీ డజంట్ హ్యావ్ ఎనీ బెనిఫిట్స్. ఇన్ఫాక్ట్ it's a controversy. దాని గురించి మళ్ళీ చెప్తాను. బట్ సో it is a fad. It is sold by companies. Green tea is basically unprocessed tea leaves. వాళ్ళకి మ్యానుఫ్యాక్చర్ చేయడం చాలా ఈజీ. కొన్ని ప్లేసెస్లో అయితే అది టీ ప్రొడక్షన్లో వేస్టేజ్ ఉంటుంది, దాన్ని వాళ్ళు ప్యాకేజ్ చేసి మార్కెటింగ్ చేసి గ్రీన్ టీ హెల్త్ బెనిఫిట్స్ అని మీకు అమ్ముతారు. సో దట్ ఈస్ బేసికలీ నాట్ రియలీ. ఇట్స్ లైక్ an entire industry is running because of that. Okay. సో దానివల్ల ఏమవుతుంది, గ్రీన్ టీ కన్జంప్షన్తో మీకు పళ్ళకి స్టెయిన్స్ ఎక్కువ అవుతాయి అండ్ గ్రాడ్యువల్గా మీ ఎనామిల్ అనేది థిన్ అయిపోతుంది. సో లాంగ్ టర్మ్ టీ కన్జ్యూమర్స్, గ్రీన్ టీ కన్జ్యూమర్స్, వీ సీ అ ట్రెండ్, ఎనామిల్ థిన్నింగ్, స్టెయినింగ్, ఫ్రీక్వెంట్ స్టెయినింగ్, సెన్సిటివిటీ రావడము, అవన్నీ మేము చూస్తాము జనరలీ. మిల్క్ టీతో అంటే రూరల్ ఏరియాస్ లో పోలిస్తే చాలా మంది తాగుతారు కదా, చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటుంది. మళ్ళీ ఇది కూడా మళ్ళీ ఒక క్వశ్చన్, చిన్నప్పటి నుంచి నువ్వు కూడా తాగినావు, నీకు ఏం కాలేదు, ఏం కాదు పిల్లలు అని. జనరలీ ఇట్ ఈస్ అ స్టిమ్యులెంట్. టీ ఏంటి, ఇప్పుడు కాఫీ, టీ, నికోటీన్, ఇవన్నీ ఒక బ్రెయిన్ స్టిమ్యులెంట్స్. ఇవి ఇట్స్ అ కెమికల్ కంపౌండ్ లాగా మనం దాన్ని చూస్తే వీ విల్ బి మోర్ అవేర్. మనం పిల్లలకి ఎందుకు స్టిమ్యులెంట్ ఇవ్వాలి ఈ ఏజ్లో. సో స్టిమ్యులెంట్ ఎప్పుడు అవసరం వస్తుంది, మేబీ అట్ సర్టన్ పాయింట్ వాళ్ళు 18 years తర్వాత, 20 years తర్వాత ఎగ్జామ్ స్ట్రెస్ ఉంటుంది, వాళ్ళకి ఒక బ్రెయిన్కి స్టిమ్యులేషన్ కావాలి, మేల్కొని ఉండాలి, చదవాలి, ఆ టైంలో ఇవ్వండి. బట్ డోంట్ మేక్ ఇట్ అ హ్యాబిట్ రైట్ ఫ్రమ్ ద యంగ్ ఏజ్. పిల్లలకి దే డోంట్ నీడ్ ఎనీ స్టిమ్యులేషన్, దే ఆర్ ఆల్రెడీ స్టిమ్యులేటెడ్ ఇనఫ్. వాళ్ళు మనకు ఎనర్జీ ఇస్తారు, వాళ్ళకి ఎనర్జీ ఇంకా అవసరం లేదు. సో వీ డోంట్ రియలీ నీడ్ టు హ్యాబిచ్యుయేట్ అ చైల్డ్ టు టీ, కాఫీ అండ్ థింగ్స్ లైక్ దాట్. అదెందుకు ఇప్పుడు children are drinking so much of soda, thumbs up, Sting and all these energy products. వాటిలో ఎంత caffeine ఉంటుంది. It has caffeine. I saw a sugar board in your office. Superb, I loved it. Beautiful sugar board. I think this sugar board should be in every school. All children should understand the danger of sugar. CBSE schools లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇలాగే a Sting energy, whatever they call the energy drinks, వాటిలో there is enough caffeine. మీకు ఒక 4 cups కాఫీలో ఎంత క్యాఫీన్ ఉంటుంది, అంత క్యాఫీన్ ఉంటుంది. అది చిన్న పిల్లలు తాగేస్తారు, బ్రెయిన్ పైన ఏం ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇట్స్ నాట్ అ గుడ్ ఐడియా అట్ ఆల్. చిల్డ్రన్కి ఇవన్నీ ఎర్లీ ఏజ్లో మీరు అలవాటు పెట్టడం, ఇట్స్ నాట్ అ గుడ్ ఐడియా అట్ ఆల్. అంటే వాట్ ఏజ్ వీ కెన్ టేక్, అది కూడా ఒకేషనలీ ఏదైనా బర్త్డే పార్టీస్, అలా birthday parties, let's make majjiga to be more cool. Let's make fruit punch, let's make tender coconut water, let's make nimbu pani, shikanji. ఇవన్నీ కొంచెం మా హిస్టారిక్ కల్చరల్ డ్రింక్స్ని కొంచెం మనం ఇంకా కూల్ చేస్తే, పాపులరైజ్ చేస్తే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటుంది అండ్ వీ కెన్ అవాయిడ్ ద డేంజర్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. సో ఐ థింక్ ఏజ్ గ్రూప్ అంటే ఇట్ షుడ్ బి యూజ్డ్ యాజ్ అ డ్రగ్. మీరు దాన్ని డ్రగ్గా ఊహించండి, యూ విల్ బీ అవే ఫ్రమ్ ఇట్. నేను ఎందుకు ఈ మెడిసిన్ తీసుకోవాలి? So it's nothing but a medicine. Caffeine packaged in a bottle, it's a medicine. దాంట్లో షుగర్ ఉంటుంది టేస్ట్ కోసం, so that it goes down your body. So if you think seriously, నేను okay, I'm preparing for a competitive exam, నాకు ఇన్ని అవర్స్ మేల్కొని చదవాలి, నాకు ఈ డ్రగ్ ఇప్పుడు అవసరం, give it, no problem. But don't make it a habit like పార్టీస్కి వెళ్తున్నాను. It's not cool at all. Not cool. Right. అంటే మనం కొంచెం కాన్షియస్గా ఉండి మనం ఏం తీసుకుంటున్నామో కొంచెం కాన్షియస్గా ఉంటే వీ కెన్ అవాయిడ్ ఇట్ ఈజీలీ. Definitely.